అర్ధరాత్రి సమయంలో స్కూల్ భవనం ఖాళీగా ఉంది. అకస్మాత్తుగా ఒక పాత తరగతి గది గోడ వెనుక నుంచి టక్ 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 అనే శబ్దం వినిపించింది. ఆ గదిలో ఎవరూ లేరు. అయితే ఆ శబ్దం ఎవరు చేస్తున్నారు? గోడ వెనుక ఏముంది? మరుసటి రోజు ఉదయం అర్జున్ తన స్నేహితురాలు మేఘనతో కలిసి స్కూల్కు వచ్చాడు. అప్పుడే ఆ పాత తరగతి గది దగ్గర ఒక విచిత్రమైన విషయానికి కనిపించింది. గోడ కింద చిన్న తెల్లటి దుమ్ము పడింది. అది నిన్న లేదు. మేఘనా, ఈ గోడలో ఏదో ఉంది అని అర్జున్ నెమ్మదిగా అన్నాడు. మేఘనా నవ్వింది. గోడలో ఏముంటుంది? బహుశా ఎలుకలు ఉంటాయి. అర్జున్ గోడను దగ్గరగా పరిశీలించాడు. అప్పుడు అతనికి చిన్న గీత కనిపించింది. ఆ గీత సాధారణంగా లేదు. అది తలుపు ఆకారంలో ఉంది. ఇది గోడ కాదు, దాచిన తలుపు అని అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ వెంటనే లోపలికి వెళ్లాలని అనుకున్నారు. కాని అప్పుడే బెల్ మోగింది. క్లాస్ ప్రారంభమైంది. అర్జున్ మనసంతా ఆ గోడ దగ్గరే ఉంది. మధ్యాహ్నం వరకు అతనికి చదువుపై దృష్టే లేదు. చివరకు లంచ్ బ్రేక్ వచ్చింది. ఇద్దరూ వెంటనే ఆ గదికి పరుగెత్తారు. కానీ అక్కడ ఇప్పటికే ఒకరు ఉన్నారు. అది స్కూల్ వాచ్మన్ రామయ్య. అతను ఆ గోడ వైపు చూస్తూ నిలబడ్డాడు. అర్జున్, మేఘన వెంటనే బెంచ్ వెనుక దాక్కున్నారు. ఈ గది దగ్గరకు ఎవరూ రావద్దు అని రామయ్య తనలో తానే చెప్పుకున్నాడు. అతను వెళ్లిపోయాడు. ఇప్పుడు రహస్యం మరింత పెరిగింది. ఎందుకు ఎవరూ రావద్దు? గోడ వెనుక ఏముంది? అర్జున్ తన నోట్బుక్ తీసుకున్నాడు. కేసు నంబర్ 1, రహస్య గది అని రాశాడు. ఇద్దరూ గోడను మళ్లీ పరిశీలించడం ప్రారంభించారు. అప్పుడే గోడ కింద ఒక చిన్న ఇనుప ముక్క కనిపించింది. మేఘన దాన్ని లాగింది. క్లిక్ అనే శబ్దం వచ్చింది. గోడలోని ఒక భాగం కొద్దిగా కదిలింది. ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది నిజంగానే తలుపే అని మేఘన ఉత్సాహంగా అంది. వారు మళ్లీ ప్రయత్నించారు. ఈసారి తలుపు కొంచెం తెరుచుకుంది. లోపల చీకటి, చాలా చీకటి. అర్జున్ టార్చ్ వెలిగించాడు. టార్చ్ కాంతి లోపల పడింది. అక్కడ పాత డెస్కులు, చెక్క పెట్టెలు, దుమ్ముతో కప్పబడిన వస్తువులు కనిపించాయి. ఇది పాత స్టోర్ రూమ్ అయి ఉంటుంది అని మేఘన అంది. కానీ అర్జున్ మాత్రం నమ్మలేదు. ఎందుకంటే గోడపై ఒక విచిత్రమైన గుర్తు కనిపించింది. వృత్తం మధ్యలో ఒక తాళం చెవి గుర్తు. ఇది స్టోర్ రూమ్ కాదు అని అతను అన్నాడు. అప్పుడే వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఇద్దరూ భయంతో తిరిగి చూశారు. కాని ఎవరూ లేరు. మళ్ళీ శబ్దం. ఈసారి లోపల నుంచే వచ్చింది. పాత పెట్టె దగ్గర నుంచి. అర్జున్ నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. పెట్టె తెరిచాడు. లోపల ఒక పాత ఫోటో ఉంది. ఫోటోలో అదే స్కూల్ కనిపించింది. కానీ అది చాలా పాతది. దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసినట్టు కనిపించింది. ఆ ఫోటో వెనుక ఒక వాక్యం రాసి ఉంది. తాళం చెవి దొరికితే నిజం తెలుస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూశారు. ఏ తాళం చెవి అని మేఘన అడిగింది. అప్పుడే ఫోటో వెనుక నుంచి ఒక చిన్న కాగితం జారిపడింది. దానిపై ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో స్కూల్ భవనం చిత్రించబడింది. ఒక ఎర్ర గుర్తు మాత్రం లైబ్రరీ దగ్గర ఉంది. అంతలో బెల్ మోగింది. స్కూల్ ముగిసింది. ఇద్దరూ బయటకు వెళ్లాల్సి వచ్చింది. కానీ అర్జున్ మనసులో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ రహస్య గదిని ఎవరు నిర్మించారు? ఫోటోలోని రహస్యం ఏమిటి? లైబ్రరీ దగ్గర ఉన్న ఎర్ర గుర్తు ఏం సూచిస్తోంది? ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేకపోయాడు. అతను మ్యాప్ను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాడు. రేపు లైబ్రరీ దగ్గర వెతకాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి తెలియదు
అక్కడ అతన్ని ఇంకా పెద్ద రహస్యం ఎదురు చూస్తోంది. మరుసటి భాగంలో లైబ్రరీ దగ్గర దొరికే రహస్య తాళం చెవి నిజంగా ఏమి తెరుస్తుంది? అది సాధారణ తాళం చెవేనా, లేక స్కూల్లో దాగి ఉన్న మరో రహస్యానికి ద్వారమా? ఇది తెలుసుకోవాలంటే మిస్టరీ స్కూల్ తదుపరి భాగాన్ని తప్పక చూడండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగపడే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో మిస్టరీ స్కూల్ లైబ్రరీలో ఎవరో నెమ్మదిగా నడుస్తున్నారు. అతని చేతిలో ఉంది అర్జున్ మేఘన నిన్న కనుగొన్న అదే మ్యాప్. ఆ వ్యక్తి లైబ్రరీలోని పాత షెల్ఫ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పాత పుస్తకం వెనుక ఏదో దాచాడు. అది ఒక చిన్న ఇనుప తాళం చెవి. కానీ ఆ తాళం చెవిని అక్కడ పెట్టింది ఎవరు? అది రహస్య గదిని తెరుస్తుందా, లేక ఇంకా పెద్ద రహస్యానికి దారి తీస్తుందా? మరుసటి రోజు ఉదయం అర్జున్ తన నోట్బుక్ చూస్తూ కూర్చున్నాడు. రహస్య గది, పాత ఫోటో, లైబ్రరీ మ్యాప్. అప్పుడే మేఘన పరుగెత్తుకుంటూ వచ్చింది. అర్జున్, నిన్న మనం చూసిన మ్యాప్ గుర్తుందా? అవును, అది లైబ్రరీ దగ్గరికి తీసుకెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాలి. ఇద్దరూ వెంటనే లైబ్రరీకి వెళ్లారు. కానీ అక్కడ వాళ్ళు చూసిన విషయానికి వాళ్ళు అసలు ఊహించలేదు. నిన్న ఖాళీగా ఉన్న అదే పాత షెల్ఫ్ ముందు ఒక కొత్త పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద దుమ్ముతో ఇలా రాసి ఉంది: రహస్యాన్ని వెతికేవాడు మొదటి తాళాన్ని కనుగొంటాడు. మేఘన ఆశ్చర్యంగా అడిగింది, మొదటి తాళం అంటే? అర్జున్ నెమ్మదిగా పుస్తకాన్ని తెరిచాడు. పేజీల మధ్యలో ఒక పాత ఇనుప తాళం చెవి ఉంది. అదే గుర్తు, రహస్య గది గోడపై ఉన్న గుర్తు. అదే గుర్తు మ్యాప్లో కూడా ఉంది. అర్జున్ అన్నాడు, ఈ తాళం మన కోసం ఇక్కడ పెట్టారు. కాని ఎవరు పెట్టారు? అప్పుడే తాళం చెవి కింద ఒక చిన్న మడిచిన కాగితం కనిపించింది. మేఘన దాన్ని తీసి తెరిచింది. అది మరో మ్యాప్. కానీ ఈ మ్యాప్ మొదటి మ్యాప్ కంటే భిన్నంగా ఉంది. మొదటి మ్యాప్ స్కూల్ భవనం వరకు మాత్రమే చూపించింది. ఈ మ్యాప్ మాత్రం స్కూల్ లోపల దాచిన రహస్య ప్రదేశాలను చూపిస్తోంది. అందులో ఒక చోట ఎర్ర రంగుతో గుర్తు ఉంది. అక్కడ ఇలా రాసి ఉంది: గది నంబర్ 13. ఇద్దరూ షాక్ అయ్యారు. మేఘన నెమ్మదిగా చెప్పింది, కానీ మన స్కూల్లో 13వ గది లేదు కదా? అర్జున్ సమాధానం ఇచ్చాడు, అందుకే అది రహస్య గది అయి ఉంటుంది. అప్పుడే లైబ్రరీ తలుపు తెరుచుకుంది. ఇద్దరూ వెంటనే పుస్తకం, మ్యాప్ దాచేశారు. లోపలికి వచ్చింది స్కూల్ వాచ్మన్ రామయ్య. అతను వాళ్ళ చేతిలో ఉన్న తాళం చెవి చూసి ఆశ్చర్యపోయాడు. ఈ తాళం మీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు. అర్జున్ ప్రశ్నించాడు, రామయ్య, ఈ తాళం గురించి మీకు తెలుసా? రామయ్య ముఖంలో భయం కనిపించింది. ఇది మీ దగ్గర ఉండకూడదు అని అన్నాడు. అతను తాళం తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అర్జున్ వెనక్కి తగ్గాడు. ఎందుకు? దీని వెనుక ఏముంది? రామయ్య సమాధానం చెప్పలేదు. అతను నెమ్మదిగా అన్నాడు, కొన్ని రహస్యాలు తెరవకుండా ఉంటేనే మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళేటప్పుడు అతని జేబులో నుంచి ఒక చిన్న పేపర్ కింద పడిపోయింది. మేఘన దాన్ని తీసుకుంది. అందులో ఒకే ఒక వాక్యం ఉంది: 13వ గది తెరిస్తే గతం తిరిగి వస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూశారు. గతం అంటే ఏమిటి? సాయంత్రం స్కూల్ ఖాళీ అయిన తర్వాత అర్జున్ మేఘన మ్యాప్లో చూపించిన ప్రదేశానికి వెళ్లారు. అది స్కూల్లో ఎవరు వెళ్ళని పాత భాగం. అక్కడ పాత గోడలు, విరిగిన కిటికీలు, దుమ్ముతో నిండిన కారిడార్. మేఘన నవ్వుతూ అంది, ఇక్కడికి వస్తే మనం నిజంగానే మిస్టరీ సినిమాలో ఉన్నట్టు ఉంది.
అర్జున్ అన్నాడు. కానీ ఈసారి సినిమా కాదు. నిజమైన రహస్యం. అప్పుడే వాళ్ళ వెనుక నుంచి ఒక శబ్దం వచ్చింది. కొన్ని తలుపులు తెరవకపోవడమే మంచిది. ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. ఎవరూ లేరు. కానీ గోడపై ఒక నీడ కదిలింది. అర్జున్ టార్చ్ ఆ దిశగా పెట్టాడు. అక్కడ ఒక చిన్న తలుపు కనిపించింది. ఆ తలుపుపై ఒక సంఖ్య ఉంది. 13. మేఘన నెమ్మదిగా చెప్పింది. అర్జున్. గది నంబర్ 13. ఇక్కడే ఉంది. అర్జున్ తాళం చెవి తీసుకున్నాడు. తలుపులో పెట్టాడు. క్లిక్ అనే శబ్దంతో తలుపు తెరుచుకుంది. లోపల ఒక చిన్న గది. మధ్యలో ఒక టేబుల్. టేబుల్ పై ఒక పాత డైరీ. అర్జున్ డైరీ తెరిచాడు. మొదటి పేజీలో ఒక పేరు ఉంది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. రామయ్య కాదు, రాము సర్. మేఘన ఆశ్చర్యపోయింది. రాము సర్కి ఈ గదితో సంబంధం ఉందా? అర్జున్ డైరీ చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా ఉంది. నేను ఈ రహస్యాన్ని దాచాను. ఎందుకంటే అసలు నిజం బయటకు వస్తే ఈ స్కూల్ ప్రమాదంలో పడుతుంది. అప్పుడే గది బయట తలుపు మూసుకుంది. ధమ్! ఇద్దరూ భయపడ్డారు. ఎవరో వాళ్లను లోపల బంధించారు. అర్జున్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. అప్పుడే డైరీలో చివరి పేజీ కనిపించింది. అందులో ఇలా ఉంది. నన్ను నమ్మకండి, ఎందుకంటే ఈ రహస్యానికి కారణం నేనే. కింద సంతకం ఉంది. రాము సర్. అర్జున్ మేఘన ఒకరినొకరు చూశారు. రాము సర్ నిజంగా మంచి వ్యక్తేనా, లేక ఈ స్కూల్ రహస్యానికి అసలు కారణం ఆయనేనా? అంతలో గోడ వెనుక నుంచి ఒక శబ్దం వచ్చింది. టక్ టక్ టక్. గోడలో మరో రహస్య తలుపు తెరుచుకుంది. దాని వెనుక కిందకు వెళ్లే మెట్లు కనిపించాయి. అవి భూమి లోపలికి వెళ్తున్నాయి. కానీ అక్కడికి వెళ్లే ముందు అర్జున్ మెట్లపై ఉన్న గుర్తును గమనించాడు. అదే గుర్తు. తాళం చెవి గుర్తు. రహస్య గది గుర్తు. మ్యాప్ గుర్తు. అన్నీ ఒకే రహస్యానికి సంబంధించినవి. కానీ ఈ భూగర్భ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? స్కూల్ కింద ఇంకేం దాగి ఉంది? రాము సర్ నిజం ఏమిటి తెలుసుకోవాలంటే మిస్టరీ స్కూల్ తదుపరి భాగం చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగపడే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ వంటి ప్రొడక్ట్స్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అర్జున్, మేఘన ఆ చీకటి మెట్ల ముందు నిలబడి ఉన్నారు. కింద నుంచి చల్లటి గాలి వస్తోంది. కానీ ఆ గాలి మధ్యలో ఒక వింత శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా అని ఎవరో నెమ్మదిగా పిలిచినట్టు ఉంది. మేఘన భయంతో అర్జున్ చేతిని పట్టుకుంది. అర్జున్, కింద ఎవరో ఉన్నారు. అర్జున్ టార్చ్ వెలిగించాడు. కానీ ఆ వెలుగు మెట్ల చివరి వరకు కూడా చేరలేదు. అక్కడ ఎంత లోతు ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడే వాళ్ళ వెనుక ఉన్న గది తలుపు బలంగా మూసుకుంది. ధమ్! ఇప్పుడు వాళ్లకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. పైకి వెళ్ళలేరు, లేదా ఈ రహస్యమైన భూగర్భ మార్గంలోకి వెళ్ళాలి. అర్జున్ డైరీని చేతిలో పట్టుకుని అన్నాడు. రాము సర్, ఈ రహస్యాన్ని ఎందుకు దాచారో తెలుసుకోవాలంటే మనం కిందికి వెళ్ళాలి. కొన్ని అడుగులు కిందికి వెళ్ళిన తర్వాత వాళ్లకు గోడలపై పాత గుర్తులు కనిపించాయి. అదే తాళం చెవి గుర్తు. అదే రహస్య గది గుర్తు. కానీ ఈసారి ఆ గుర్తుల పక్కన చిన్న చిన్న సంఖ్యలు ఉన్నాయి. 1, 2, 3. మేఘన అడిగింది. ఇవి ఏమిటి? అర్జున్ గోడను పరిశీలించాడు. ఇవి దారి చూపించే గుర్తులు కావచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్లకు ఒక పాత గది కనిపించింది.
ఆ గదిలో ఒక టేబుల్ ఉంది. టేబుల్ పై పాత స్కూల్ రికార్డులు ఉన్నాయి. అర్జున్ ఒక ఫైల్ తెరిచాడు. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అది అదే స్కూల్ ఫోటో, కానీ అందులో రాము సర్ కూడా ఉన్నారు. మేఘన షాక్ అయింది. ఇది ఎలా సాధ్యం? ఈ ఫోటో చాలా పాతది కదా. అర్జున్ ఫోటో వెనుక చూశాడు. అక్కడ ఒక తేదీ ఉంది, 20 సంవత్సరాల క్రితం, మరియు ఒక వాక్యం, రహస్యాన్ని కాపాడేవారు ఎప్పటికీ మారరు. అప్పుడే వెనుక నుంచి ఒక శబ్దం వచ్చింది. టక్ టక్ టక్. ఇద్దరూ మెల్లగా తిరిగి చూశారు. ఎవరూ లేరు, కానీ టేబుల్ మీద ఉన్న ఒక పుస్తకం మాత్రం తెరుచుకుంది. అందులో ఒక పేజీపై ఇలా ఉంది: మొదటి తలుపు తెరిచారు, ఇప్పుడు రెండవ పరీక్ష మొదలవుతుంది. మేఘన భయపడింది. ఎవరు రాశారు ఇది? అర్జున్ సమాధానం చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఆ పేజీపై ఇంకో కొత్త వాక్యం కనిపించింది: మీరు ఒంటరిగా లేరు. అంతలో గది చివర ఒక చిన్న లైట్ వెలిగింది. అక్కడ ఒక పాత కంప్యూటర్ ఉంది. అది ఎలా పనిచేస్తుందో తెలియదు, ఎందుకంటే అక్కడ కరెంట్ లేదు. కానీ స్క్రీన్ ఆన్ అయింది. అందులో ఒక వీడియో ప్లే అవ్వడం ప్రారంభించింది. వీడియోలో రాము సర్ కనిపించారు. రాము సర్ కెమెరా వైపు చూస్తూ చెప్పారు: ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు రహస్య గదిని కనుగొన్నారు. అర్జున్ మేఘన షాక్ అయ్యారు. రాము సర్ కొనసాగించారు: ఈ స్కూల్ కింద ఉన్నది కేవలం ఒక గది కాదు, ఇది ఒక రహస్యం. దాన్ని కాపాడడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. అప్పుడే వీడియో ఆగిపోయింది. స్క్రీన్పై ఒక పదం మాత్రమే కనిపించింది: ద్రోహి. మేఘన అడిగింది, ద్రోహి ఎవరు? అర్జున్ నెమ్మదిగా అన్నాడు, బహుశా మనకు తెలిసిన వాళ్ళలో ఎవరో. వాళ్ళు ముందుకు వెళ్లారు. సొరంగం మరింత చీకటిగా మారింది. అప్పుడే వాళ్ళ ముందు ఒక పెద్ద తలుపు కనిపించింది. దానిపై రాసి ఉంది, రెండవ గది. అర్జున్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ తలుపు తెరుచుకోలేదు. దాని పక్కన ఒక ప్రశ్న ఉంది: నిజం చెప్పినవాడే తలుపు తెరవగలడు. మేఘన నవ్వుతూ అంది, ఇప్పుడు తలుపు కూడా ప్రశ్నలు అడుగుతుందా? అర్జున్ కూడా నవ్వాడు. కొంత భయం తగ్గింది. కానీ వెంటనే తలుపు పక్కన ఒక చిన్న అద్దం వెలిగింది. అందులో కనిపించింది అర్జున్, మేఘన కాదు, వాళ్ళ వెనుక నిలబడి ఉన్న ఇంకొక వ్యక్తి. ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. ఎవరూ లేరు. అద్దంలో మాత్రం ఆ వ్యక్తి ఇంకా కనిపిస్తున్నాడు. అతను చేతితో ఒక చోట చూపిస్తున్నాడు. అక్కడ ఒక చిన్న పెట్టె ఉంది. అర్జున్ పెట్టె తెరిచాడు. లోపల ఒక పాత లేఖ ఉంది. ఆ లేఖపై పేరు ఉంది, రాము సర్. లేఖలో ఇలా ఉంది: నేను ఈ రహస్యాన్ని దాచాను, కానీ నేను ఒక్కడిని కాదు. నన్ను మోసం చేసిన వ్యక్తి ఇప్పటికీ ఈ స్కూల్లోనే ఉన్నాడు. మేఘన షాక్ అయింది. అంటే ద్రోహి ఇంకా స్కూల్లోనే ఉన్నాడా? అప్పుడే సొరంగం మొత్తం కంపించింది. పైనుంచి దుమ్ము పడటం ప్రారంభమైంది. ఎక్కడో ఒక చోట నీరు వస్తోంది. అర్జున్ అరిచాడు, మనము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. వాళ్ళు వెనక్కి పరుగెత్తారు, కానీ వాళ్ళు వచ్చిన దారి కనిపించలేదు. ఎందుకంటే సొరంగంలో 3 కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. 3 దారులు, 3 గుర్తులు, కానీ సరైన దారి ఒక్కటే. అర్జున్ చేతిలో ఉన్న డైరీ చివరి పేజీ ఒక్కసారిగా తెరుచుకుంది. అందులో కొత్తగా ఒక వాక్యం కనిపించింది: తప్పు దారి ఎంచుకుంటే మీరు రహస్యాన్ని కాదు,
రహస్యం మిమ్మల్ని కనుగొంటుంది. ఇప్పుడు అర్జున్ మేఘన ఏ దారి ఎంచుకోవాలి? 3 దారుల్లో నిజమైనది ఏది? రాము సర్ను మోసం చేసిన వ్యక్తి ఎవరు? స్కూల్లో ఉన్న ద్రోహి ఎవరు? తెలుసుకోవాలంటే మిస్టరీ స్కూల్ తదుపరి భాగం చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగించే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ వంటి ప్రొడక్ట్స్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. భూగర్భ సొరంగంలో అర్జున్ మేఘన ముందు 3 దారులు తెరుచుకున్నాయి. 3 మార్గాలు, 3 గుర్తులు, కానీ సరైన దారి ఒక్కటే. అప్పుడే గోడపై ఒక వాక్యం కనిపించింది. తప్పు దారిని ఎంచుకున్నవాడు ఈ సొరంగం నుంచి బయటకు రాడు. అర్జున్ మేఘన ఒకరినొకరు చూశారు. ఏ దారి ఎంచుకోవాలి? ఎవరైనా ఈ పరీక్షను ఎందుకు పెట్టారు? మరియు రాము సర్ను మోసం చేసిన వ్యక్తి ఎవరు? అర్జున్ తన చేతిలో ఉన్న డైరీని చూశాడు. చివరి పేజీలో 3 గుర్తులు ఉన్నాయి. 1 కంటి గుర్తు, 2వది తాళం చెవి గుర్తు, 3వది గడియారం గుర్తు. మేఘన నెమ్మదిగా అంది. ఈ గుర్తులు 3 దారులపై కూడా ఉన్నాయి. అర్జున్ గమనించాడు. నిజమే. మొదటి దారిపై కంటి గుర్తు, 2వ దారిపై తాళం చెవి గుర్తు, 3వ దారిపై గడియారం గుర్తు. రాము సర్ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు అని అర్జున్ అన్నాడు. ఈ గుర్తుల్లోనే సమాధానం ఉంటుంది. అప్పుడే మొదటి దారి నుంచి ఒక శబ్దం వచ్చింది. టక్ టక్ టక్. ఎవరో నడుస్తున్నట్టు. మేఘన భయపడింది. అక్కడ ఎవరో ఉన్నారు. అర్జున్ టార్చ్ వేశాడు. కానీ ఎవరూ లేరు. అక్కడ మాత్రం ఒక పాత బోర్డు ఉంది. దానిపై ఇలా ఉంది, చూసేది నిజం కాదు. మేఘన అంది. అంటే మన కళ్ళను నమ్మకూడదా? అర్జున్ తల ఊపాడు. మొదటి దారి ఒక మాయ కావచ్చు. వాళ్ళు 2వ దారి దగ్గరకు వెళ్లారు. తాళం చెవి గుర్తు ఉన్న దారి. అక్కడ గోడపై చిన్న పెట్టె ఉంది. అర్జున్ దాన్ని తెరిచాడు. లోపల ఒక పాత ఐడి కార్డు ఉంది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. అది ఒక టీచర్ ఐడి. పేరు విక్రమ్ సర్. మేఘన ఆశ్చర్యపోయింది. విక్రమ్ సర్? కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అర్జున్ ఐడి వెనుక చూశాడు. అక్కడ ఒక తేదీ ఉంది. అదే సంవత్సరం. రాము సర్ దాచిన పాత ఫోటోలో ఉన్న సంవత్సరం. అప్పుడే గోడలోని చిన్న భాగం తెరుచుకుంది. లోపల ఒక పాత నోట్ ఉంది. అర్జున్ చదివాడు. విక్రమ్ వెళ్ళిపోయిన రోజు. స్కూల్ రహస్యం మరింత ప్రమాదకరంగా మారింది. మేఘన అడిగింది. అంటే విక్రమ్ సర్ కనిపించకుండా పోయారా? అర్జున్ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఇంకో విషయానికి కనిపించింది. ఆ నోట్ కింద ఒక ఫోటో ఉంది. అందులో రాము సర్, విక్రమ్ సర్ మరియు 3వ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ముఖం కనిపించలేదు. అప్పుడే వెనుక నుంచి గాలి బలంగా వచ్చింది. సొరంగం మొత్తం కంపించింది. ధూళి పడటం ప్రారంభమైంది. మనము ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అర్జున్ అన్నాడు. కానీ తిరిగి చూసేసరికి వాళ్ళు వచ్చిన దారి మూసుకుపోయింది. ఇప్పుడు వాళ్లకు ఒకే దారి ఉంది. ముందున్న 3వ మార్గం, గడియారం గుర్తు ఉన్న దారి. మేఘన నవ్వుతూ అంది. మనకు ఎప్పుడూ 3వ ఆప్షన్నే ఎందుకు వస్తుంది? అర్జున్ కూడా నవ్వాడు. కాని వెంటనే గడియారం గుర్తు ఉన్న దారి నుంచి ఒక వింత శబ్దం వచ్చింది. టిక్ టిక్ టిక్.
వాళ్ళు ఆ దారిలో నడిచారు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద గది కనిపించింది. ఆ గది మధ్యలో ఒక పాత గడియారం ఉంది. అది ఇంకా నడుస్తోంది. కానీ ఆ గడియారం ఆగిన సమయం 13:13. అర్జున్ దగ్గరకు వెళ్లి గడియారం పరిశీలించాడు. అందులో ఒక చిన్న బటన్ ఉంది. అతను నొక్కాడు. క్లిక్. గోడ తెరుచుకుంది. లోపల ఒక రహస్య అల్మారా ఉంది. అందులో చాలా పాత ఫైళ్లు ఉన్నాయి. మొదటి ఫైల్ మీద పేరు ఉంది, మిస్టరీ స్కూల్ గోప్యమైన రికార్డులు. అర్జున్ మొదటి ఫైల్ తెరిచాడు. అందులో ఒక పేజీ, విక్రమ్ సర్ చివరిసారి కనిపించిన ప్రదేశం అని రాసి ఉంది. కింద ఒక ఫోటో ఉంది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే విక్రమ్ సర్ కనిపించకుండా పోయిన ప్రదేశం అదే భూగర్భ సొరంగం. మేఘన నెమ్మదిగా అడిగింది, అంటే విక్రమ్ సర్ ఇక్కడికి వచ్చారా? అప్పుడే ఫైల్ చివరి పేజీ కింద నుంచి ఒక చిన్న లేఖ పడింది. దానిపై ఇలా ఉంది, నేను ఇంకా బతికే ఉన్నాను. అర్జున్, మేఘన ఇద్దరూ షాక్ అయ్యారు. విక్రమ్ సర్ చనిపోలేదా? అయితే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? అప్పుడే గది చివర నుంచి ఒక శబ్దం వచ్చింది, మీరు ఈ రహస్యాన్ని వెతకడం ఆపాలి. టార్చ్ ఆ వైపు తిప్పారు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ముఖం చీకటిలో కనిపించలేదు. అతను నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని చేతిలో రాము సర్ డైరీలోని మరో పేజీ ఉంది. అతను అన్నాడు, రాము మీకు నిజం చెప్పలేదు, ఎందుకంటే అసలు రహస్యం అతని కంటే ముందే మొదలైంది. అర్జున్ అడిగాడు, మీరు ఎవరు? ఆ వ్యక్తి సమాధానం చెప్పేలోపు గది లైట్లు ఆఫ్ అయ్యాయి. కొన్ని సెకన్ల తర్వాత అక్కడ ఎవరూ లేరు. కానీ నేలపై ఒక వస్తువు ఉంది. ఒక పాత స్కూల్ బ్యాడ్జ్. దానిపై పేరు ఉంది, విక్రమ్ సర్. ఇప్పుడు ప్రశ్నలు మరింత పెరిగాయి. విక్రమ్ సర్ నిజంగా ఎక్కడ ఉన్నారు? ఆ వ్యక్తి ఎవరు? రాము సర్ ఎందుకు నిజం దాచారు? మరియు ఈ స్కూల్లో ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయి? తెలుసుకోవాలంటే మిస్టరీ స్కూల్ తదుపరి భాగం చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగించే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ వంటి ప్రొడక్ట్స్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. భూగర్భ గదిలో అర్జున్ చేతిలో ఉన్న పాత బ్యాడ్జ్ వణుకుతోంది. ఆ బ్యాడ్జ్ పై ఒకే పేరు ఉంది, విక్రమ్ సర్. కానీ 20 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన టీచర్ బ్యాడ్జ్ ఇక్కడికి ఎలా వచ్చింది? అతను ఇంకా బతికే ఉన్నాడా? లేక ఎవరో వాళ్లను తప్పుదారి పట్టిస్తున్నారా? అర్జున్, మేఘన ఇద్దరూ ఆ బ్యాడ్జ్ను చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటి క్రితం అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరో తెలియదు. కానీ అతను చెప్పిన మాటలు మాత్రం వాళ్ళ మనసులో తిరుగుతున్నాయి. రాము మీకు నిజం చెప్పలేదు, మేఘన నెమ్మదిగా అంది. అర్జున్, అంటే రాము సర్ మనకు అబద్ధం చెప్పారా? అర్జున్ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అతని చేతిలో ఉన్న డైరీలో ఇంకా చాలా పేజీలు మిగిలి ఉన్నాయి. అర్జున్ రాము సర్ డైరీ తెరిచాడు. ఇప్పటి వరకు కనిపించని ఒక పేజీ కనిపించింది. అందులో ఇలా ఉంది, విక్రమ్ను కాపాడలేకపోయాను. అతను వెతికిన నిజం చాలా ప్రమాదకరమైనది. మేఘన ఆశ్చర్యపోయింది. అంటే రాము సర్కు విక్రమ్ సర్ గురించి తెలుసా? అర్జున్ అన్నాడు, తెలుసు మాత్రమే కాదు, ఏదో దాచారు. అప్పుడే గది గోడపై ఉన్న పాత గడియారం ఒక్కసారిగా మోగింది. టిక్ టిక్ టిక్.
అది 13:13 దగ్గర ఆగిపోయింది. అదే సమయంలో గోడలో ఒక చిన్న భాగం తెరుచుకుంది. లోపల ఒక పాత రికార్డర్ ఉంది. అర్జున్ దాన్ని తీసుకున్నాడు. అది ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఒక వ్యక్తి గొంతు, ఎవరైనా ఈ రికార్డింగ్ వింటున్నారంటే మీరు సరైన దారిలో ఉన్నారు. అది విక్రమ్ సర్ గొంతు. అర్జున్ మేఘన షాక్ అయ్యారు. విక్రమ్ సర్ బతికే ఉన్నారా? రికార్డింగ్ కొనసాగింది. ఈ స్కూల్ కింద ఉన్న రహస్యం ఒక గది కాదు, ఇది ఒక ప్రయోగం. ఎవరైనా దీన్ని తప్పుగా ఉపయోగిస్తే ప్రమాదం జరుగుతుంది. అంతలో రికార్డింగ్ ఆగిపోయింది. మళ్ళీ ఒక వాక్యం వినిపించింది. నన్ను వెతకకండి, నన్ను కనుగొంటే నిజం కూడా బయటకు వస్తుంది. మేఘన భయంతో అడిగింది. విక్రమ్ సర్ ఎందుకు మనల్ని వెతకవద్దు అన్నారు? అప్పుడే గది బయట అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఎవరో సొరంగంలో నడుస్తున్నారు. అర్జున్ మేఘన వెంటనే దాక్కున్నారు. కొన్ని సెకన్ల తర్వాత ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని చేతిలో టార్చ్ ఉంది. ముఖం కనిపించలేదు. అతను నేరుగా రికార్డర్ దగ్గరకు వెళ్ళాడు. అది తీసుకుని మాట్లాడాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు మన ప్లాన్ మార్చాలి. అర్జున్ షాక్ అయ్యాడు. మన గురించి ఎవరికో తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్ అతను వదిలిన వస్తువును చూశాడు. అది ఒక పాత స్కూల్ మ్యాప్. కానీ ఇది సాధారణ మ్యాప్ కాదు. దానిపై భూగర్భంలో ఉన్న అన్ని గదులు ఉన్నాయి. చివర ఒక చోట గుర్తు ఉంది, విక్రమ్ సర్ గది. మేఘన ఆశ్చర్యపోయింది. విక్రమ్ సర్కు ఇక్కడ ప్రత్యేకమైన గది ఉందా? అర్జున్ మ్యాప్ చూస్తూ అన్నాడు. అంటే విక్రమ్ సర్ ఇక్కడే ఎక్కడో ఉన్నారు. వాళ్ళు మ్యాప్లో చూపించిన మార్గంలో ముందుకు వెళ్లారు. కొంత దూరం తర్వాత ఒక పెద్ద ఇనుప తలుపు కనిపించింది. దానిపై రాసి ఉంది, విక్రమ్ గది. అర్జున్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ తలుపు లాక్ అయింది. దాని పక్కన ఒక ప్రశ్న ఉంది. నీకు తెలిసిన నిజాన్ని చెప్పు, మేఘన అడిగింది. తలుపు తెరవడానికి ప్రశ్నకు సమాధానం చెప్పాలా? అక్కడ ఒక చిన్న తెర వెలిగింది. అందులో ఒక ప్రశ్న, ఈ రహస్యాన్ని మొదట ఎవరు దాచారు? అర్జున్ ఆలోచించాడు. రాము సర్, విక్రమ్ సర్, లేక ఇంకెవరైనా? అతను రాము సర్ పేరు టైప్ చేయబోయాడు. కానీ ఆగిపోయాడు. ఎందుకంటే డైరీలో మరో పేజీ గుర్తొచ్చింది. నిజం కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. అర్జున్ వేరే సమాధానం ఇచ్చాడు. తెలియని మూడవ వ్యక్తి. క్లిక్. తలుపు తెరుచుకుంది. లోపల ఒక చిన్న గది, టేబుల్ మీద పుస్తకాలు, పాత ఫోటోలు మరియు ఒక వీడియో కెమెరా. అర్జున్ కెమెరా ఆన్ చేశాడు. స్క్రీన్ పై ఒక వీడియో కనిపించింది. వీడియోలో విక్రమ్ సర్ ఉన్నారు. ఈసారి ఆయన నేరుగా కెమెరా వైపు చూస్తున్నారు. విక్రమ్ సర్ అన్నారు, అర్జున్, నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు నా రహస్యాన్ని కనుగొన్నావు. అర్జున్ మేఘన షాక్ అయ్యారు. విక్రమ్ సర్ వాళ్ళ పేర్లు ఎలా తెలుసు? విక్రమ్ సర్ కొనసాగించారు, కానీ ఒక విషయానికి గుర్తుంచుకో, నన్ను వెతకడం ఆపు. ఎందుకంటే నిన్ను ఈ దారి వైపు తీసుకువచ్చింది నేను కాదు. వీడియో ఆగిపోయింది. స్క్రీన్ పై చివరి వాక్యం కనిపించింది, అసలు శత్రువు మీకు చాలా దగ్గరలో ఉన్నాడు. అర్జున్ మేఘన ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అసలు శత్రువు ఎవరు? రాము సర్? ఆ రహస్య వ్యక్తి? లేక వాళ్ళు నమ్ముతున్న ఇంకెవరైనా?
ఇంతలో విక్రమ్ గది వెనుక మరో తలుపు తెరుచుకుంది. దాని వెనుక స్కూల్ పాత తరగతి గది కనిపించింది. కానీ అది 20 సంవత్సరాల క్రితం ఉన్నట్లే ఉంది. మరొక విషయానికి ఆ గదిలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని ముఖం కనిపించడం లేదు, కానీ అతని చేతిలో ఉన్నది అర్జున్ నోట్బుక్. అతను నెమ్మదిగా అన్నాడు, ఇప్పుడే అసలు ఆట మొదలైంది. విక్రమ్ సర్ ఎక్కడ ఉన్నారు? ఆ వ్యక్తి ఎవరు? అసలు రహస్యాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? తెలుసుకోవాలంటే మిస్టరీ స్కూల్ తదుపరి భాగం చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగించే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ వంటి ప్రొడక్ట్స్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పాత తరగతి గదిలో ఒక వ్యక్తి చీకటిలో కూర్చున్నాడు. అతని చేతిలో ఉంది అర్జున్ నోట్బుక్. అతను ఆ పేజీలు చూస్తూ నవ్వాడు. చివరికి నువ్వు కూడా ఈ రహస్యాన్ని కనుగొన్నావు అర్జున్. కానీ అతనికి అర్జున్ పేరు ఎలా తెలుసు? అతను ఎవరు? విక్రమ్ సర్తో అతనికి సంబంధం ఏమిటి? మరియు అసలు ఈ స్కూల్ రహస్యాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? అర్జున్, మేఘన ఆ వ్యక్తిని చూడగానే అతని దగ్గరకు వెళ్లారు. కానీ వాళ్ళు దగ్గరికి వెళ్లేలోపు ఆ వ్యక్తి వెనుక ఉన్న తలుపు తెరిచాడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. తలుపు మెల్లగా మూసుకుంది. ఆగండి అని అర్జున్ అరిచాడు. కానీ సమాధానం లేదు. మేఘన తలుపు తెరవడానికి ప్రయత్నించింది. కానీ అది లాక్ అయిపోయింది. అప్పుడే తలుపు మీద కొన్ని అక్షరాలు వెలిగాయి. నిజం తెలుసుకోవాలంటే మొదట గతాన్ని చూడాలి. అర్జున్ చుట్టూ చూశాడు. ఆ పాత తరగతి గది 20 సంవత్సరాల క్రితం ఉన్నట్టే ఉంది. పాత బెంచీలు, పాత బ్లాక్ బోర్డ్, పాత పుస్తకాలు. బ్లాక్ బోర్డ్ మీద ఒక తేదీ రాసి ఉంది. అదే తేదీ విక్రమ్ సర్ కనిపించకుండా పోయిన రోజు. మేఘన నెమ్మదిగా అంది, అంటే ఈ గది మొత్తం ఆ రోజు జరిగిన విషయాలను దాచిందా? అర్జున్ ఒక పాత డ్రాయర్ తెరిచాడు. లోపల ఒక ఫైల్ ఉంది. దాని మీద రాసి ఉంది విక్రమ్ సర్ వ్యక్తిగత రికార్డులు. అర్జున్ ఫైల్ తెరిచాడు. మొదటి పేజీలో విక్రమ్ సర్ ఒక టీచర్ మాత్రమే కాదు, ఈ స్కూల్ రహస్యాన్ని పరిశోధిస్తున్న వ్యక్తి. మేఘన ఆశ్చర్యపోయింది. టీచర్ రహస్యాన్ని వెతికారా? అర్జున్ తర్వాత పేజీ చదివాడు. అందులో ఇలా ఉంది, ఈ స్కూల్ నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పాత భవనం ఉండేది. ఆ భవనం కింద ఒక రహస్య ప్రయోగశాల ఉంది. అప్పుడే గదిలో లైట్ ఆఫ్ అయింది. చీకటి. కొన్ని సెకన్ల తర్వాత ఒక ప్రొజెక్టర్ ఆన్ అయింది. స్క్రీన్ పై విక్రమ్ సర్ కనిపించారు. ఈసారి ఆయన ముఖంలో భయం ఉంది. విక్రమ్ సర్ వీడియోలో చెప్పారు, ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే నేను ఈ స్కూల్లో లేను, కానీ నేను వదిలిన ఆధారాలు మీకు దారి చూపిస్తాయి. విక్రమ్ సర్ కొనసాగించారు, రాము నన్ను ఆపాలని ప్రయత్నించాడు, కానీ అతను శత్రువు కాదు. అర్జున్, మేఘన షాక్ అయ్యారు. అంటే రాము సర్ మంచివారా? వీడియో కొనసాగింది. నిజమైన ప్రమాదం మన మధ్యలో ఉన్న వ్యక్తి. అంతలో వీడియో ఆగిపోయింది. స్క్రీన్ పై ఒక పదం కనిపించింది, సభ్యుడు. మేఘన అడిగింది. ఏ సభ్యుడు? అర్జున్ గదిని పరిశీలించాడు. అక్కడ ఒక పాత బోర్డు ఉంది. దానిపై స్కూల్ మొదటి బ్యాచ్ ఫోటో ఉంది. ఆ ఫోటోలో చిన్న వయస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు ఇప్పుడు వాళ్లకు తెలిసిన వ్యక్తిలా కనిపించాడు.
అర్జున్ దగ్గరకు వెళ్లి ఫోటో చూశాడు. అతను షాక్ అయ్యాడు. ఇతను మేఘన అడిగింది. ఎవరు? అర్జున్ నెమ్మదిగా అన్నాడు. ఇతనే ఇప్పుడు మనకు సహాయం చేస్తున్న వ్యక్తి. అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వచ్చింది. ఆ ఫోటో చూడకూడదు. ఇద్దరూ వెంటనే తిరిగారు. అక్కడ రాము సర్ నిలబడి ఉన్నారు. మేఘన కోపంగా అడిగింది. మీకు అన్నీ తెలుసు కదా, అయితే ఇన్ని రోజులు ఎందుకు దాచారు? రాము సర్ నిశ్శబ్దంగా ఉన్నారు. కొన్ని క్షణాల తర్వాత అన్నారు, ఎందుకంటే నిజం బయటకు వస్తే మిమ్మల్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. అర్జున్ అడిగాడు, విక్రమ్ సర్ ఎక్కడ ఉన్నారు? రాము సర్ సమాధానం చెప్పలేదు, కానీ అతని కళ్ళలో బాధ కనిపించింది. అప్పుడే గది తలుపు దగ్గర శబ్దం వచ్చింది. ఎవరో బయట ఉన్నారు. టక్ టక్ టక్. రాము సర్ ఒక్కసారిగా భయపడ్డారు. మీరు ఇక్కడ ఉండకూడదు. అతను వెంటనే గోడలోని రహస్య బటన్ నొక్కాడు. ఒక దాచిన దారి తెరుచుకుంది. త్వరగా వెళ్ళండి అని రాము సర్ అరిచారు. అర్జున్ అడిగాడు, మీరు? రాము సర్ అన్నాడు, నేను నా తప్పును సరిచేయాలి. అర్జున్ మేఘన ఆ దారిలోకి వెళ్లారు. వాళ్ళు వెళ్లే ముందు రాము సర్ దగ్గర ఒక పాత కవర్ పడిపోయింది. అర్జున్ దాన్ని తీసుకున్నాడు. కవర్ మీద రాసి ఉంది, స్కూల్ స్థాపకుడి రహస్యం. అందులో ఒక ఫోటో ఉంది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే స్కూల్ స్థాపకుడి ఫోటోలో అదే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇప్పటికీ ఈ స్కూల్లో ఉన్నాడు. మేఘన నెమ్మదిగా అంది, అంటే అతను ఎన్ని సంవత్సరాలు? అప్పుడే వెనుక నుంచి అడుగుల శబ్దం వచ్చింది. ఎవరో వాళ్లను వెంబడిస్తున్నారు. అర్జున్ ఫోటో గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు కొత్త ప్రశ్న, స్కూల్ స్థాపకుడు ఎవరు? అతను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాడు? విక్రమ్ సర్ నిజం కనుగొన్నది ఏమిటి? తెలుసుకోవాలంటే మిస్టరీ స్కూల్ తదుపరి భాగం చూడండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథల వీడియోలు తయారు చేయడానికి ఉపయోగించే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ వంటి ప్రొడక్ట్స్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అర్జున్ చేతిలో ఉన్న పాత ఫోటో ఒక్కసారిగా నేలపై జారిపోయింది. ఫోటో వెనుక ఒకే ఒక్క వాక్యం కనిపించింది, ఈ స్కూల్ను నేను పిల్లల కోసం కాదు, ఒక రహస్యాన్ని కాపాడటానికే నిర్మించాను. ఏ రహస్యం? ఒక స్కూల్ కింద భూగర్భ ప్రపంచం ఎందుకు నిర్మించారు? స్థాపకుడు నిజంగా మంచి వ్యక్తేనా, లేక ఈ రహస్యాలన్నిటికీ ఆయనే కారణమా? వెనుక నుంచి అడుగుల శబ్దం మరింత దగ్గర పడుతోంది. రాము సర్ అరిచారు, అర్జున్, మేఘన, వెంటనే ఆ రహస్య దారిలోకి వెళ్ళండి. ఇద్దరూ పరుగెత్తారు. వాళ్ళు వెళ్ళగానే గోడ మళ్లీ మూసుకుంది. కొన్ని క్షణాల తర్వాత వాళ్ళు ఒక పెద్ద భూగర్భ మందిరంలోకి చేరుకున్నారు. మధ్యలో స్కూల్ స్థాపకుడి పెద్ద విగ్రహం ఉంది. దాని కింద ఒక రాతి పలక. అందులో ఇలా రాసి ఉంది, జ్ఞానాన్ని దాచవద్దు, దురాశ నుంచి కాపాడండి. మేఘన ఆశ్చర్యంగా అడిగింది, ఇది ఏమిటి? అర్జున్ ఆ విగ్రహం కింద ఒక చిన్న తాళం రంధ్రం గమనించాడు. వాళ్ళ దగ్గర ఉన్న మొదటి తాళం చెవి అందులో సరిపోయింది. క్లిక్. విగ్రహం వెనుక రహస్య గది తెరుచుకుంది. లోపల బంగారం లేదు, నిధి లేదు, కేవలం వందలాది పాత పుస్తకాలు, పటాలు, పరిశోధన పత్రాలు మరియు ఒక వీడియో యంత్రం. అర్జున్ వీడియో ఆన్ చేశాడు. స్క్రీన్పై స్కూల్ స్థాపకుడు కనిపించాడు. అతను ప్రశాంతంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఈ వీడియో చూస్తున్న వారికి నమస్కారం.
మీరు ఈ గది వరకు వచ్చారంటే మీరు నిజాన్ని తెలుసుకోవడానికి అర్హులు. స్థాపకుడు కొనసాగించాడు. ఈ భూమి కింద శతాబ్దాల క్రితం ఒక పురాతన జ్ఞాన భాండాగారం ఉండేది. దాన్ని కొందరు దొంగిలించడానికి ప్రయత్నించారు. అందుకే ఆ జ్ఞానాన్ని కాపాడటానికి ఈ స్కూల్ నిర్మించాను. మేఘన ఆశ్చర్యపోయింది. అంటే ఇది నిధి కోసం కాదు? వీడియోలో స్థాపకుడు చిరునవ్వుతో అన్నాడు, బంగారం దొంగిలిస్తే ఒక మనిషి ధనవంతుడు అవుతాడు. కానీ జ్ఞానాన్ని దొంగిలిస్తే ప్రపంచం నష్టపోతుంది. అర్జున్ మెల్లగా అన్నాడు, అంటే ఈ రహస్యం ఒక నిధి కాదు, ఒక బాధ్యత. అప్పుడే గదిలోని మరో అల్మారా తెరుచుకుంది. అందులో ఒక పాత లేఖ ఉంది. దానిపై రాము సర్ పేరు. అర్జున్ చదవడం ప్రారంభించాడు. రాము, నేను లేని తర్వాత ఈ రహస్యాన్ని నువ్వు కాపాడాలి. ఎవరినీ సులభంగా నమ్మకు. మేఘన ఆశ్చర్యపోయింది. అంటే రాము సర్కు ఈ బాధ్యత అప్పగించారా? అప్పుడే వెనుక నుంచి చప్పట్లు వినిపించాయి. చప్ప చప్ప చప్ప. ఇద్దరూ ఒక్కసారిగా తిరిగి చూశారు. చీకటిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఈసారి అతని ముఖం కనిపించింది. అర్జున్, మేఘన ఇద్దరూ షాక్ అయ్యారు. అతనే స్కూల్లో అందరికీ ఇష్టమైన సైన్స్ టీచర్ శేఖర్ సర్. మేఘన ఆశ్చర్యంగా అడిగింది, శేఖర్ సర్ మీరా? శేఖర్ సర్ నవ్వుతూ అన్నారు, చివరికి మీరు ఇక్కడికి వచ్చేశారు. అర్జున్ అడిగాడు, మీకు ఈ రహస్యాలన్నీ తెలుసా? శేఖర్ సర్ ప్రశాంతంగా సమాధానం చెప్పారు, తెలుసు. ఎందుకంటే నేను కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ గదిని వెతుకుతున్నాను. రాము సర్ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే అరిచారు, అర్జున్, మేఘన, అతని మాటలు నమ్మకండి. శేఖర్ సర్ నవ్వేశారు. రాము, ఇంకా ఎంతకాలం దాచగలవు? అప్పుడే శేఖర్ సర్ తన జేబులో నుంచి ఒక పాత బంగారు తాళం తీశాడు. అది ఇప్పటివరకు దొరికిన తాళం చెవుల కంటే పెద్దది. అతను అన్నాడు, మీ దగ్గర మొదటి తాళం ఉంది, నా దగ్గర చివరి తాళం ఉంది. ఈ రెండూ కలిస్తే అసలు రహస్య గది తెరుచుకుంటుంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇంకా ఒక గది ఉందా? శేఖర్ సర్ చిరునవ్వుతో తల ఊపాడు. అవును, మీరు చూసింది అంతా కేవలం ప్రారంభం మాత్రమే. అంతలో భూమి మొత్తం కంపించడం ప్రారంభమైంది. గోడలు కదులుతున్నాయి. విగ్రహం వెనుక మరో పెద్ద రాతి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి నీలి వెలుగు బయటకు వచ్చింది. అర్జున్, మేఘన ఆ వెలుగును చూస్తూ నిలిచిపోయారు. అక్కడ ఏముంది? స్థాపకుడు ఎందుకు చివరి గదిని దాచాడు? శేఖర్ సర్ నిజంగా విలన్నా, లేక ఇంకెవరైనా అతన్ని ఉపయోగిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మిస్టరీ స్కూల్ తదుపరి భాగంలో. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగపడే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నీలి వెలుగు వెదజల్లుతున్న ఆ భారీ రాతి తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది. శేఖర్ సర్ చేతిలో ఉన్న బంగారు తాళం ఒక్కసారిగా ప్రకాశించింది. కాని ఆ తలుపు వెనుక నిజంగా ఏముంది? అది స్కూల్ స్థాపకుడు దాచిన చివరి రహస్యమా? లేక ఈ మొత్తం ప్రయాణంలో అర్జున్, మేఘన ఒక పెద్ద ఉచ్చులో పడిపోయారా? అర్జున్ ముందుకు అడుగు వేయబోతుండగా రాము సర్ గట్టిగా అరిచారు, ఆగు అర్జున్. ఆ గదిలోకి వెళ్లే ముందు ఒక విషయానికి తెలుసుకోవాలి. శేఖర్ సర్ నవ్వారు. రాము,
ఇంకా పిల్లలను భయపెడుతున్నావా? అర్జున్ అయోమయంగా ఇద్దరినీ చూశాడు. మీలో నిజం ఎవరు చెబుతున్నారు? రాము సర్ నెమ్మదిగా అన్నారు. ఈ తలుపు తెరవడం చాలా సులభం, కానీ మళ్ళీ మూయడం అసాధ్యం. అప్పుడే శేఖర్ సర్ తన బంగారు తాళాన్ని తలుపులో పెట్టారు. కానీ తలుపు తెరుచుకోలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. తలుపు మీద కొత్త అక్షరాలు వెలిగాయి. 2 తాళాలు సరిపోవు. 3 మనసులు ఒకటైతేనే చివరి ద్వారం తెరుచుకుంటుంది. మేఘన ఆశ్చర్యంగా అడిగింది. 3 మనసులా? అర్జున్ వెంటనే గుర్తు చేసుకున్నాడు. మొదటి తాళం వాళ్ళ దగ్గర ఉంది. 2వ తాళం శేఖర్ సర్ దగ్గర ఉంది. కానీ 3వది? అప్పుడే తలుపు మధ్యలో ఒక చిన్న గుండ్రని రంధ్రం కనిపించింది. అది తాళం రంధ్రం కాదు, చేతిని ఉంచే స్థలం. శేఖర్ సర్ వెంటనే చేయి పెట్టారు. ఏమీ జరగలేదు. రాము సర్ చేయి పెట్టారు. మళ్ళీ ఏమీ జరగలేదు. అర్జున్ చేయి పెట్టగానే మొత్తం గది నీలి వెలుగుతో నిండిపోయింది. తలుపు కొద్దిగా కదిలింది. మేఘన నవ్వుతూ అంది, అంటే తలుపుకి నువ్వే పాస్వర్డ్ అన్నమాట. అర్జున్ కూడా నవ్వాడు. అయితే ఇకనుంచి నా వేలిముద్రలు జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని క్షణాలు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు నిలవలేదు. తలుపు వెనుక నుంచి భారీ గాలి వచ్చింది. దాంతో నేలపై ఉన్న పాత మ్యాప్లు గాల్లో ఎగిరిపోయాయి. వాటిలో ఒకటి అర్జున్ కాళ్ల దగ్గర పడింది. ఆ మ్యాప్ సాధారణం కాదు, అది మొత్తం భూగర్భ ప్రపంచం మ్యాప్. అందులో ఇప్పటివరకు వాళ్ళు చూసిన ప్రతి గది గుర్తు ఉంది. కానీ చివర్లో ఒక పెద్ద వృత్తం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, జ్ఞాన మందిరం. మేఘన ఆశ్చర్యపోయింది. ఇంతవరకు మనం బయట గదుల్లోనే తిరిగామా? శేఖర్ సర్ నెమ్మదిగా అన్నారు. అవును, అసలు గది ఇప్పుడే మొదలవుతుంది. అందరూ లోపలికి వెళ్లారు. అది చాలా పెద్ద గది. గోడలన్నీ పుస్తకాలతో నిండి ఉన్నాయి. వందల సంవత్సరాల పాత గ్రంథాలు, పటాలు, శాస్త్ర పరికరాలు, ఖగోళ చిత్రాలు. అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు, ఇది నిధి కాదు, ఇది ప్రపంచంలోనే పెద్ద లైబ్రరీలా ఉంది. అప్పుడే గది మధ్యలో ఉన్న రాతి స్తంభం వెలిగింది. దానిపై ఒక సందేశం కనిపించింది. జ్ఞానం సరైన చేతుల్లో ఉంటే ప్రపంచాన్ని కాపాడుతుంది. తప్పు చేతుల్లో ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. శేఖర్ సర్ ఆ స్తంభం దగ్గరకు వెళ్లారు. అతని కళ్ళలో ఒక వింత మెరుపు కనిపించింది. రాము సర్ గమనించారు. శేఖర్, ఆ స్తంభాన్ని తాకకు. కానీ శేఖర్ సర్ వినలేదు. ఆయన స్తంభాన్ని తాకగానే గది మొత్తం కంపించింది. ఒక్కసారిగా గోడలన్నీ తెరుచుకున్నాయి. రహస్య అల్మారాలు బయటపడ్డాయి. అందులో ఒక చిన్న పెట్టె ఉంది. శేఖర్ సర్ వెంటనే దాన్ని తీసుకున్నారు. అర్జున్ అడిగాడు, ఆ పెట్టెలో ఏముంది? శేఖర్ సర్ నవ్వుతూ అన్నారు, నేను ఇన్ని సంవత్సరాలు వెతికింది ఇదే. ఆయన పెట్టె తెరిచారు. లోపల ఒక పాత లోహపు చక్రం ఉంది. దానిపై ఒకే పదం, మూల తాళం. రాము సర్ ఒక్కసారిగా భయపడ్డారు. అది కాదు, దాన్ని తీసుకోకు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు? రాము సర్ నెమ్మదిగా చెప్పారు, ఆ చక్రం ఈ మొత్తం భూగర్భ వ్యవస్థను నియంత్రిస్తుంది. శేఖర్ సర్ చిరునవ్వుతో అన్నారు, అందుకే నాకు అది కావాలి. అప్పుడే గది మొత్తం మళ్లీ కంపించింది. గోడల్లో పగుళ్లు రావడం ప్రారంభమైంది. పైనుంచి రాళ్లు పడుతున్నాయి. మేఘన అరిచింది, ఇది కూలిపోతోంది. అందరూ బయటకు పరుగెత్తారు.
కాని వచ్చిన తలుపు కనిపించలేదు. దాని బదులు 4 కొత్త దారులు తెరుచుకున్నాయి. అర్జున్ చేతిలో ఉన్న మొదటి తాళం చెవి ఒక్కసారిగా ఎరుపు రంగులో మెరవడం ప్రారంభించింది. శేఖర్ సర్ దగ్గర ఉన్న మూల తాళం కూడా వెలిగింది. అప్పుడే గది చివర నుంచి ఒక పరిచయమైన గొంతు వినిపించింది. శేఖర్, నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. అందరూ ఆ వైపు చూశారు. చీకటిలో నుంచి ఒక వ్యక్తి నెమ్మదిగా బయటకు వచ్చాడు. ఈసారి అతని ముఖం స్పష్టంగా కనిపించింది. అర్జున్, మేఘన ఇద్దరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. అతనే 20 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన విక్రమ్ సర్. విక్రమ్ సర్ ప్రశాంతంగా అన్నారు, ఈ జ్ఞానాన్ని ఎవరూ తీసుకెళ్లకూడదు. అందుకే నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. శేఖర్ సర్ ఆశ్చర్యంగా అడిగారు, అంటే నువ్వు నిజంగానే బతికే ఉన్నావా? విక్రమ్ సర్ చిరునవ్వు నవ్వారు. నేను చనిపోలేదు, నేను కాపలా కాస్తున్నాను. అర్జున్కు ఇప్పుడు కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. శేఖర్ సర్ నిజంగా ఈ జ్ఞానాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? విక్రమ్ సర్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాక్కున్నారు? మూల తాళం అసలు శక్తి ఏమిటి? ఇంకా ఈ భూగర్భ ప్రపంచం ఇప్పుడు కూలిపోతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మిస్టరీ స్కూల్ తదుపరి భాగంలో. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగపడే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. విక్రమ్ సర్ 20 సంవత్సరాల తర్వాత అర్జున్ మేఘన ముందే నిలబడ్డారు. అయితే ఆయన నిజంగా హీరోనా, లేక ఇన్ని సంవత్సరాలు అందరినీ మోసం చేసిన అసలు వ్యక్తి ఆయనేనా? మరి శేఖర్ సర్ చేతిలో ఉన్న మూల తాళం ఇప్పుడు ఏం చేయబోతోంది? గది మొత్తం ఇంకా కంపిస్తూనే ఉంది. పైనుంచి చిన్న చిన్న రాళ్లు కింద పడుతున్నాయి. నీలి కాంతి మరింత ప్రకాశించింది. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, విక్రమ్ సర్, మీరు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? విక్రమ్ సర్ నెమ్మదిగా చిరునవ్వు నవ్వారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఈ స్కూల్ కిందే ఉన్నాను. మేఘన ఆశ్చర్యపోయింది. అంటే అందరూ మీరు కనిపించకుండా పోయారని అనుకున్నారు. అదే నేను కోరుకున్నాను అని విక్రమ్ సర్ సమాధానం ఇచ్చారు. శేఖర్ సర్ ముందుకు వచ్చాడు. అబద్ధం, నువ్వు నిజాన్ని దాచావు. విక్రమ్ సర్ ప్రశాంతంగా చెప్పారు, నేను నిజాన్ని దాచలేదు, దురాశను దాచాను. అర్జున్ అయోమయంగా చూశాడు. అది అంటే? విక్రమ్ సర్ గదిలో ఉన్న పెద్ద రాతి స్తంభాన్ని చూపించారు. ఈ భూగర్భ ప్రపంచం సాధారణ రహస్య గది కాదు. ఇక్కడ ప్రపంచంలోని ఎన్నో శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, పరిశోధకులు తమ జ్ఞానాన్ని భద్రపరిచారు. ఈ జ్ఞానం తప్పు చేతుల్లో పడితే దాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని మోసం చేయవచ్చు. అర్జున్ అడిగాడు, అందుకే మీరు ఇక్కడే ఉండిపోయారా? విక్రమ్ సర్ తల ఊపారు. అవును, నేను బయటకు వెళ్తే ఈ రహస్యం కూడా బయటకు వెళ్ళేది. అప్పుడే శేఖర్ సర్ గట్టిగా నవ్వాడు. విక్రమ్, ఇంకా పాత ఆలోచనలే. జ్ఞానం అందరికీ అందాలి. విక్రమ్ సర్ ప్రశాంతంగా చెప్పారు, జ్ఞానం అందరికీ కావాలి, కానీ దురాశ ఉన్నవారికి కాదు. శేఖర్ సర్ ఒక్కసారిగా మూల తాళాన్ని రాతి స్తంభంలో పెట్టాడు. క్లాక్ అనే శబ్దం వినిపించింది. ఒక్కసారిగా గది మధ్యలో నేల తెరుచుకుంది. లోపల నుంచి ఒక పారదర్శక స్ఫటిక గోళం నెమ్మదిగా పైకి వచ్చింది.
అది వెలుగుతోంది. మేఘన ఆశ్చర్యపోయింది. ఇది ఏమిటి? విక్రమ్ సర్ నెమ్మదిగా చెప్పారు. ఇదే జ్ఞాన హృదయం. ఈ గోళంలో వందల సంవత్సరాల పరిశోధనలు ఉన్నాయి. శేఖర్ సర్ ఆనందంగా నవ్వాడు. చివరికి నేను గెలిచాను. అతను గోళాన్ని తాకడానికి ముందుకు వెళ్ళాడు. కానీ అర్జున్ గమనించాడు. గోళం రంగు మారుతోంది. నీలం, పసుపు, ఎరుపు. అప్పుడే స్థాపకుడి స్వరం వినిపించింది. దురాశతో వచ్చినవాడు ఈ జ్ఞానాన్ని ఎప్పటికీ పొందలేడు. గోళం నుంచి వెలుగు బయటకు వచ్చింది. శేఖర్ సర్ వెనక్కి ఎగిరిపోయాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. గోళం ఆయన్ని ఎందుకు అడ్డుకుంది? విక్రమ్ సర్ నవ్వారు. ఎందుకంటే ఇది మనసును పరీక్షిస్తుంది. తాళాలు కాదు, శక్తి కాదు, నిజాయితీ. మేఘన చిరునవ్వుతో అంది. అంటే ఇది మ్యాజిక్ కాదు, జ్ఞానాన్ని కాపాడే వ్యవస్థ. విక్రమ్ సర్ తల ఊపారు. అప్పుడే గది మరోసారి బలంగా కంపించింది. రాము సర్ పరుగెత్తుకుంటూ వచ్చారు. త్వరగా! పై స్కూల్ భవనం కూడా కంపిస్తోంది. ఇంకా 5 నిమిషాల్లో ఈ మొత్తం భూగర్భ ప్రపంచం కూలిపోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శేఖర్ సర్ నెమ్మదిగా లేచాడు. అతని ముఖంలో కోపం కనిపించింది. నాకు ఈ జ్ఞానం దక్కకపోతే ఎవరికీ దక్కదు అని చెప్పి అతను మూలతాళాన్ని పూర్తిగా తిప్పేశాడు. ఢమ్! భారీ శబ్దం వినిపించింది. గది మొత్తం ఎరుపు కాంతితో నిండిపోయింది. గోడలపై ఒక హెచ్చరిక వెలిగింది. స్వయం విధ్వంస ప్రక్రియ ప్రారంభమైంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. స్వయం విధ్వంసమా? విక్రమ్ సర్ గట్టిగా అరిచారు. అర్జున్, ఈ జ్ఞానాన్ని కాపాడాలంటే మూల తాళాన్ని వెంటనే తీసేయాలి. అర్జున్ ముందుకు పరుగెత్తాడు. కానీ శేఖర్ సర్ కూడా అదే వైపు పరుగెత్తాడు. ఇద్దరూ ఒకేసారి మూల తాళాన్ని పట్టుకున్నారు. గది మొత్తం కంపిస్తోంది. పైకప్పు కూలుతోంది. నీలి వెలుగు ఎరుపుగా మారుతోంది. ఇప్పుడు మూల తాళం ఎవరి చేతికి వెళ్తుంది? అర్జున్ ఈ భూగర్భ ప్రపంచాన్ని కాపాడగలడా? శేఖర్ సర్ చివరి ప్రయత్నం విజయవంతమవుతుందా? విక్రమ్ సర్ ఇన్ని సంవత్సరాలు కాపాడిన రహస్యం నిలుస్తుందా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం మిస్టరీ స్కూల్ గ్రాండ్ ఫినాలేలో. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. వీడియోలు తయారు చేయడానికి ఉపయోగపడే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. భూగర్భ ప్రపంచం మొత్తం కూలిపోతోంది. అర్జున్, శేఖర్ సర్ ఇద్దరి చేతులు ఒకేసారి మూల తాళంను పట్టుకున్నాయి. కేవలం ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. ఈ తాళం ఎవరి చేతికి వెళ్తుంది? స్కూల్ కాపాడబడుతుందా, లేక వందల సంవత్సరాలుగా దాచిన రహస్యం ఈరోజే శాశ్వతంగా నశించిపోతుందా? గది మొత్తం కంపిస్తోంది. రాళ్లు కింద పడుతున్నాయి. నీలి కాంతి ఇప్పుడు ఎర్రగా మారింది. గోడలపై హెచ్చరిక మెరుస్తోంది. మిగిలిన సమయం 0500. మేఘన గట్టిగా అరిచింది. అర్జున్, త్వరగా! శేఖర్ సర్ మూల తాళాన్ని తనవైపు లాగాడు. అర్జున్ గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు చూస్తున్నారు. అప్పుడే విక్రమ్ సర్ అరిచారు. ఆపు! ఆ తాళం బలంతో కాదు, నిజాయితీతో పనిచేస్తుంది. శేఖర్ సర్ కోపంగా నవ్వాడు. నిజాయితీతో ప్రపంచం మారదు, శక్తితో మారుతుంది. అతను మరోసారి బలంగా తిప్పాడు. ఢమ్! మొత్తం గది ఒక్కసారిగా చీకటిగా మారింది. కొన్ని క్షణాల తర్వాత ఒక తెల్లని వెలుగు మాత్రమే కనిపించింది. ఆ వెలుగులో స్కూల్ స్థాపకుడి రూపం ప్రత్యక్షమైంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. మీరు స్థాపకుడు చిరునవ్వు నవ్వారు. నేను నిజంగా ఇక్కడ లేను. ఇది నా చివరి సందేశం. అందరూ నిశ్శబ్దంగా విన్నారు.
స్థాపకుడు అన్నారు, ఈ జ్ఞానాన్ని దాచడానికి నేను స్కూల్ నిర్మించలేదు, దాన్ని సరైన వారికి అందించడానికి నిర్మించాను. కానీ దురాశ ఉన్నవారు దీనిని ఉపయోగించకుండా కాపాడాలి. అప్పుడే స్థాపకుడు అర్జున్ వైపు చూశాడు. అర్జున్, చివరి నిర్ణయం నీది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. నాదా? అవును. ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వాలా లేక ఇక్కడే భద్రపరచాలా? మేఘన నెమ్మదిగా అంది. ఏది సరైనది? అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. అతని కళ్ళ ముందు మొదటి రోజు కనిపించిన రహస్య గది, లైబ్రరీ, మ్యాప్, సొరంగం, 3 దారులు, విక్రమ్ సర్, రాము సర్ అన్నీ గుర్తొచ్చాయి. అతను నెమ్మదిగా అన్నాడు, జ్ఞానాన్ని దాచడం తప్పు, కానీ తప్పు చేతుల్లో పెట్టడం ఇంకా పెద్ద తప్పు. అందుకే దీన్ని కాపాడాలి. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రపంచానికి ఇవ్వాలి. స్థాపకుడు చిరునవ్వు నవ్వారు. సరైన సమాధానం. అప్పుడే మూల తాళం ఒక్కసారిగా వెలిగింది. అది అర్జున్ చేతిలోకి వచ్చింది. శేఖర్ సర్ ఆశ్చర్యపోయాడు. ఎలా? విక్రమ్ సర్ ప్రశాంతంగా చెప్పారు. ఎందుకంటే ఈ గది మనసును ఎంచుకుంటుంది. శేఖర్ సర్ నెమ్మదిగా తల వంచాడు. నేను జ్ఞానం కోసం కాదు, గెలవడం కోసం వెతికాను. అతని కళ్ళలో పశ్చాత్తాపం కనిపించింది. అర్జున్ అతని దగ్గరకు వెళ్ళాడు. ఇంకా ఆలస్యం కాలేదు సర్, మీరు కూడా దీన్ని కాపాడడంలో మాకు సహాయం చేయండి. శేఖర్ సర్ ఆశ్చర్యపోయాడు. నన్నా? అవును. తప్పు చేసిన వారికి కూడా మారే అవకాశం ఉంటుంది. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. చివరకు శేఖర్ సర్ మూల తాళాన్ని అర్జున్కు ఇచ్చాడు. క్షమించు. అప్పుడే గది మొత్తం మళ్లీ నీలి కాంతితో నిండిపోయింది. హెచ్చరిక ఆగిపోయింది. గోడల పగుళ్లు మాయమయ్యాయి. స్వయం విధ్వంస ప్రక్రియ నిలిచిపోయింది. మేఘన సంతోషంగా అంది, మనం గెలిచాం. అందరూ నవ్వారు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ మళ్లీ సాధారణంగా మారింది. విక్రమ్ సర్ తిరిగి టీచర్గా చేరారు. రాము సర్ ఇక రహస్యాన్ని ఒంటరిగా కాపాడాల్సిన అవసరం లేదు. శేఖర్ సర్ తన తప్పును ఒప్పుకుని పిల్లలకు నిజమైన విజ్ఞానం నేర్పడం ప్రారంభించారు. అర్జున్ తన పాత నోట్బుక్ తెరిచాడు. చివరి పేజీలో ఇలా రాశాడు, కేసు నంబర్ 1, మిస్టరీ స్కూల్ పరిష్కరించబడింది. మేఘన నవ్వుతూ అంది, అంటే ఇక రహస్యాలు లేవా? అర్జున్ కూడా నవ్వాడు. మన దగ్గర ఉంటే రహస్యాలు ఎప్పుడూ అయిపోవు. ఇద్దరూ స్కూల్ నుంచి బయటకు నడిచారు. సూర్యాస్తమయం వెలుగు స్కూల్ పై పడుతోంది. అన్నీ ముగిసినట్టే అనిపించింది. కానీ అదే రాత్రి స్కూల్ పాత గడియార గోపురంలో ఎవరో ఒకరు నెమ్మదిగా ఒక పాత ఇనుప పెట్టె తెరిచారు. అందులో అర్జున్ ఎప్పుడూ చూడని మరో పాత మ్యాప్ ఉంది. దాని మీద ఒకే ఒక్క వాక్యం, మిస్టరీ స్కూల్ ముగిసింది, కానీ రహస్య ప్రపంచం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ వ్యక్తి ముఖం కనిపించలేదు. పెట్టె మళ్లీ మూసుకుంది. గడియారం టక్ 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 అని మోగింది. ముగింపు. ఈ 10 భాగాల ప్రయాణంలో అర్జున్, మేఘన, విక్రమ్ సర్, రాము సర్, శేఖర్ సర్లతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించినందుకు ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రహస్య కథలు చూడాలని ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి.
వీడియోలు తయారు చేయడానికి ఉపయోగపడే హెడ్ ఫోన్స్, మైక్, ట్రైపాడ్ వంటి వస్తువుల లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇలాంటి మంచి కథలు మీ పిల్లల కోసం మా చిన్న కథ వరల్డ్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.